మనం బేసిక్గా ఫస్ట్ సెటప్ అంతా అయిపోయాక ఇలా ఉంటుంది. ఒకసారి నేను మొత్తం రౌండ్ వ్యూ చూపిస్తాను, ఒకసారి చూడండి. చైర్ ఫ్రంట్ బ్యాక్, ఇది సైడ్ వ్యూ మనకి ఇలా ఉంటుంది. మనం నెక్ అడ్జస్టబుల్ బ్యాక్ ఇలా ఉంటుంది, బ్యాక్ సైడ్ వ్యూ ఇలా ఉంటుంది. సో ఇది మన మూమెంట్ కూడా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు ఇంజనీర్. సో ఇవాళ వీడియో వచ్చేసి ఇదండి, అమెజాన్ బ్రాండ్ సాలిమో చైర్, ఎర్గనామిక్ చైర్. సో ఈ మధ్యన అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్లో వర్క్ చేస్తున్నారు కదా చాలామంది, ఆల్మోస్ట్ 1 year నుంచి. సో అలాంటి వాళ్ళకి ఆల్మోస్ట్ 7 to 8 hours డైలీ చైర్లోనే కూర్చోవాలి, అలా వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే ఈ చైర్ ఒక మంచి ఇంపార్టెంట్ యూజ్ అండి. సో వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఇలాంటి చైర్ సెట్ చేసుకుంటే వాళ్ళు ఎంతసేపు వర్క్ చేసుకున్నా వాళ్ళకి పెద్ద పెయిన్ అనేది ఉండదు. జనరల్గా మనం నార్మల్ ప్లాస్టిక్ చైర్స్లో కూర్చొని వర్క్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన నడు నొప్పి, మనకి బ్యాక్ పెయిన్, మన చెయ్యి, ఇవన్నీ ఆటోమేటిక్గా పెయిన్స్ వచ్చేస్తాయి ఒకే ప్లేస్లో 6-7 hours కూర్చున్నా ఉంటాయి. ఆబ్వియస్లీ ఎవ్రీ 1 hour నించొని అటు ఇటు తిరగాలి. కాకపోతే ఇలాంటి చైర్ తీసుకుంటే ఏంటంటే అడ్వాంటేజ్, మన బ్యాక్కి, నెక్కి, చేతులకి సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. సో అంత ఈజీగా నొప్పిలు పెయిన్స్ అనేవి రావు. సో అందుకని చెప్పేసి నేను ఈ చైర్ తీసుకోవడం జరిగింది. సో ఇది వచ్చేసి అమెజాన్లో తీసుకున్నా, మొన్న గ్రేట్ ఇండియన్ సేల్ జరిగింది కదా దానిలో తీసుకున్నా. నాకు తెలిసి అరౌండ్ 7,200 ఎంతో పడింది చైర్. నేను దాని స్పెసిఫిక్ డీటెయిల్స్ అన్ని కింద లింక్లో మెన్షన్ చేస్తాను, అది చూడండి. సో నేను ఇప్పుడు నెక్స్ట్ అన్బాక్సింగ్కి వెళ్తాను. అన్బాక్సింగ్ చేసి నెక్స్ట్ ఎలా సెటప్ చేసుకున్నాను అది కూడా నేనే చేశాను. సో అది కూడా చూపిస్తా. అది చూసాక నెక్స్ట్ దాని ఫీచర్స్, దాని ఫంక్షనాలిటీస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, నచ్చితే కొనుక్కోండి, కింద లింక్ ఇస్తాను. సో మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. మీరు ఇలాంటి వీడియోస్ లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీకు జస్ట్ కమెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం కంటే లైక్ ఎక్కువ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇలాంటి వీడియో. సో మీకు కనుక ఇలాంటి వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని. సో నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఆర్ ట్విట్టర్ హ్యాండిల్స్ కూడా కింద నీకు మెన్షన్ చేస్తాను. సో అవి కూడా చూసి మీకు నచ్చితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ అన్బాక్సింగ్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు అన్బాక్సింగ్లోకి వెళ్ళిపోతే మీరు ప్యాకేజ్ చూస్తున్నారు కదా. సో ఇలా వచ్చింది నాకు ప్యాకేజ్. సో అసలు డెలివరీ అయితే సరిగ్గా చేయలేదు, ఆల్మోస్ట్ ఇక్కడ ఇరిగిపోయి వచ్చింది ప్యాకేజ్ కూడా. సో చూద్దాం, ఇప్పుడు ఇంకా ఆల్రెడీ నాకు పార్ట్స్ అవి కనిపించిపోతున్నాయి. సో ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా మిస్ అయినాయా కూడా చూడాలి. సో చూద్దాం ఒకసారి, ముందు అసలు అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఎలా ఉందో. సో ఇదండి ప్రస్తుతానికి నాకు ప్యాకేజ్లో వచ్చిన ఐటమ్స్. సో ఇది వచ్చేసి ఆర్మ్ రెస్ట్ అండి. సో మన ఆర్మ్ రెస్ట్ ఒకటి ఇచ్చాడు. ఇది ఒక ప్యాకేజింగ్. నేను అన్ని జస్ట్ కింద పెట్టేసి లాస్ట్లో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఆర్మ్ రెస్ట్ ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి బేస్ అండి, మన చైర్ బేస్, వీల్ బేస్. ఇది కూడా ప్లాస్టిక్కే, హార్డ్ ప్లాస్టిక్. చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి సీట్ అండి, మెయిన్ సీట్. ఇది ఇలా వచ్చింది. ఒకసారి క్వాలిటీ కూడా అంతా చూసి అప్పుడే పెడదాం. వీల్ బేస్. సో ఇది చైర్. ఇది వచ్చేసి సెకండ్ ఆర్మ్ రెస్ట్, మనకి రెండో చేయి పెట్టుకోవడానికి ఉన్న ఆర్మ్ రెస్ట్ ఇది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దీనిలో మనకి ఇది మన బేస్ అండి, వెనకాల మన బ్యాక్ సపోర్ట్ ఇది. సో ఇది కూడా హెడ్ రెస్ట్ కూడా ఆటోమేటిక్గా ఫిట్ అయ్యే వచ్చింది దీనికి. సో కనిపిస్తుంది అనుకుంటా. సో మీకు డీటెయిల్గా తర్వాత చూపిస్తాను. సో ఇది కూడా ఇచ్చాడు.
సో ఇదండి ఇందాక చూపించిన అన్బాక్సింగ్లో వచ్చిన మన ఐటమ్స్. ఫస్ట్ ఇది వచ్చేసి సీట్, 2 చైర్ హ్యాండిల్స్, నెక్స్ట్ మెయిన్ వీల్ బేస్, మనకి బ్యాక్. నెక్స్ట్ ఈ బ్యాక్ని మనకి వీల్ బేస్ని కవర్ చేయడానికి మనకి ఇది ఒక జాయింట్ అండి. ఇది మెయిన్. ఇది ఏంటంటే మన మూమెంట్కి మన రొటేషన్కి అన్నిటికీ ఇది ఇంపార్టెంట్. సో ఇది మెయిన్ పార్ట్ చైర్ మొత్తానికి. సో ఇది నెక్స్ట్ మనం ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి ఒక స్క్రూ అండి. అదే మనకి ఒక ఐటమ్ ఇచ్చాడు. ఇది ఏంటంటే మనకి స్క్రూ రిలీజ్ చేసుకుని మళ్ళీ సెటప్ చేసుకోవడానికి ఇది ఒక ఐటమ్. సో నేను ఏంటంటే ప్రస్తుతానికి ఇన్స్టాలేషన్ చేసేస్తానండి. సో ఇది మనం ఈజీగా చేసుకోవడానికి చేసేసుకోవచ్చు ఇన్స్టాలేషన్. సో అది మీకు అక్కడక్కడ కొన్ని వీడియో బిట్స్ చూపిస్తాను. మ్యాక్సిమం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తాను, వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది కాబట్టి. మీకు ఏమైనా స్పెసిఫిక్గా డౌట్ ఉంటే తర్వాత అడుగుతారు కానీ. సో ఫస్ట్ ఏం లేదండి, దీన్ని తీసుకెళ్ళి మనం జస్ట్ నార్మల్గా ఈ వీల్ బేస్ ఉంది కదా, వీల్ బేస్లో పెట్టి మనం టైట్గా ఫిట్ చేసుకోవడమే అంతే. దీనికి అది ఇన్స్టలేషన్ ఏం లేదు, ఇది నార్మల్గా పెట్టేసుకున్నాక మనం మెయిన్ దీనికి వచ్చేసి మనం ఈ 2 హ్యాండ్స్ బిగిద్దాం ఫస్ట్. ఓకే, ఈ మనకి మీకు చూస్తే ఆల్రెడీ మనకి ఇక్కడ ఇచ్చాడు కదా మనకి స్క్రూస్. ఈ 3 స్క్రూస్ని మనం రిలీజ్ చేసుకుని అదే దాని ప్లేస్లో మనం ఇక్కడ వీటికి ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ బటన్ యూజ్ చేసి. సో ఇదండి చూసారా, ఇందాక చెప్పినట్టు బేసిక్గా ఈ టూల్ వాడి మనం ఈ స్క్రూని బిగించాలి. సో అలాగే ఇందాక అన్స్క్రూ చేశాను ఇనిషియల్గా. ఇప్పుడైతే మనం అన్నీ మళ్ళీ టైట్ స్క్రూ చేసేస్తున్నాను. కనపడుతుంది అనుకుంటా మీకు. ఒక్క నిమిషం ఇది అయిపోయాక చూపిస్తాను. నెక్స్ట్ అలాగే చూసారా, ఇక్కడ మనకి ఆల్రెడీ మనకి ఇక్కడ గ్యాప్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో మన హైట్ ఆర్ మన విడ్త్ బట్టి మనకి దగ్గరగా ఉంటే సరిపోతుంది, దూరంగా ఉంటే సరిపోతుంది అని బట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి కొంచెం ఇంకా టైట్గా దగ్గరికి హ్యాండ్స్ కావాలనుకుంటే దీన్ని ఇంకా లోపలికి చూసుకొని ఇక్కడ చూసారా గ్యాప్ ఉంది కదా. నేను ఇక్కడ కొంచెం నేనైతే కొంచెం లావు కాబట్టి నాకు కొంచెం స్పేస్ ఎక్కువ కావాలి, అందుకని ఇక్కడ బిగించా. లేదు మీకు ఇంకా టైట్గా కావాలి, దగ్గరగా కావాలంటే దీన్ని కొంచెం ఇంకా లోపలికి పుష్ చేసుకొని ఇక్కడ స్క్రూని టైట్ చేసుకోవచ్చు. సేమ్ అలా ఇక్కడ కూడా ఇదైతే ఆల్రెడీ ఫిట్ చేశాను నేను. సో ఇవి కూడా అలాగే 3 స్క్రూస్ రిమూవ్ చేసి ఈ హ్యాండిల్ అనేది సెటప్ చేసి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ బిగించా. సో ఇదండి సేమ్. ఇప్పుడు ఈ 2 హ్యాండ్స్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం సేమ్ హ్యాండ్ అయిపోయింది కదా, ఇక్కడికి మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మనం బ్యాక్ బిగించుకోవడానికి ఒకటి ఇచ్చారు. సో సేమ్ ఇదే ప్లేస్లో ఇలాగే మనం ఈ బ్యాక్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బ్యాక్ కూడా ఇక్కడ మనకి స్క్రూస్ ఇచ్చాడు కదా. సో ఈ స్క్రూస్ని మనం రిమూవ్ చేసేసి వెనకాల ఉన్న స్క్రూస్ ఇక్కడ మళ్ళీ దీన్ని టైట్ చేసుకోవాలి. ఇక్కడ బిగిస్తే మనకి మెయిన్ ఆల్మోస్ట్ సెటప్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. సో అది కూడా బిగించేసాక అప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఓకే, అంతేనండి. బేసిక్గా మనం అలా సెటప్ చేసుకుంటే ఇంకా మనకి సెటప్ అయిపోయినట్టే. ఇప్పుడు నేను జస్ట్ కూర్చొని ఒక్కొక్క పార్ట్ గురించి ఒక్కొక్క ఐటమ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని బట్టి చూద్దరు కానీ. సో ఇదండి మనం బేసిక్గా ఫస్ట్ సెటప్ అంతా అయిపోయాక ఇలా ఉంటుంది. ఒకసారి నేను మొత్తం రౌండ్ వ్యూ చూపిస్తాను, ఒకసారి చూడండి. చైర్ ఫ్రంట్ బ్యాక్, ఇది సైడ్ వ్యూ మనకి ఇలా ఉంటుంది. మనం నెక్ అడ్జస్టబుల్ బ్యాక్ ఇలా ఉంటుంది, బ్యాక్ సైడ్ వ్యూ ఇలా ఉంటుంది. సో ఇది మన మూమెంట్ కూడా బాగుంది. నెక్స్ట్ అలాగే మనకి ఈ వీల్స్ కూడా ఈజీగా మూవబుల్ ఉన్నాయి. కింద చూస్తే వీల్స్ లైక్ మనకేమీ స్టక్ అవుతున్నట్టు కానీ ఇలా ఆ ఫీల్ అయితే ఏం లేదు, ఈజీగా ఫ్రీగానే మూవ్ అవుతున్నాయి. సో ఇది వచ్చేసి వీల్ మూమెంట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆమ్రెస్ట్ గురించి వద్దామండి. సో మెయిన్ ఏంటంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ దిస్ చైర్ ఏంటంటే 3D ఆమ్రెస్ట్ అండి. 3D ఆమ్రెస్ట్ అంటే ఏం లేదు, 3 డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇక్కడ చూస్తే మీరు ఈ బటన్ ఒకటి ఉంది మనకి ఇక్కడ కింద. సో ఈ బటన్ ప్రెస్ చేసుకుని మనం హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చండి, డౌన్ అప్. సో మనం ఎవరి హైట్కి కావాలితే వాళ్ళు మధ్యలో కూడా ఆపి వదిలేయచ్చు. సో బేసిక్గా మనం ఏ హైట్ కావాలితే ఆ హైట్ ఫిక్స్ చేసుకుని ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఇది అప్ అండ్ డౌన్ అండి ఇది. నెక్స్ట్ సెకండ్ డైరెక్షన్ వచ్చేసి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇది చూస్తే మీరు ఇక్కడ ఇలా పుష్ చేస్తే బ్యాక్ మూవ్ అవుతుంది, ఇలా పుష్ చేస్తే ఫ్రంట్ మూవ్ అవుతుంది. సో మనం ఎక్కడైనా ఆపుకోవచ్చు. సో బేసిక్గా నాకు ఇది పొజిషన్ సరిపోతుంది, నేను చెయ్యి ఇక్కడ సరిపోతుంది అనుకుంటా. లేదా వేరే ఇంకొకరు ఏం చేస్తారంటే ఇంకా బ్యాక్ ఉంటే బాగుంది అనుకుంటే వాళ్ళు ఇలా ఇంకా పుష్ చేసుకుని ఇక్కడ చెయ్యి కంఫర్టబుల్గా పెట్టుకోవచ్చు. సో ఇదేంటి, ఇది సెకండ్ డైరెక్షన్ అండి. సో ఏ డైరెక్షన్లో కావాలితే ఆ డైరెక్షన్, ఏ లెంగ్త్లో కావాలితే ఆ లెంగ్త్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక సెకండ్ డైరెక్షన్ అండి. థర్డ్ వచ్చేసి లాటరల్ మూమెంట్. లాటరల్ మూమెంట్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం ఇలా ఉంది. సో బేసిక్గా చైర్ అనేది స్ట్రైట్ పొజిషన్లో ఉంది. లేదు మన చెయ్యి కొంతమంది ఏంటంటే నా వర్క్ స్టేషన్లో చూపిస్తా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా నేను వర్క్ చేస్తున్నాను. వర్క్ చేసినప్పుడు నా లెఫ్ట్ హ్యాండ్ అనేది నా కీబోర్డ్ మీద ఉంది, రైట్ అనేది మౌస్ మీద ఉంది. సో నేను అస్తమానం మౌస్ కీబోర్డ్ వాడేటప్పుడు ఇది ఏంటంటే ఒక్కొక్కసారి అటు ఇటు మూవ్ చేయాలి చైర్ని. సో అలా కాకుండా నా రైట్ హ్యాండ్ ఎప్పుడు బయటకు ఉండేలాగా. సో బేసిక్గా ఇప్పుడు ఇలా ఉంటుంది మనకి. సో ఇప్పుడు చూస్తే నేను రైట్ హ్యాండ్ బయటకు కావాలంటే ఇలా మూవ్ చేసుకోవచ్చు, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్కి కావాలంటే ఇలా మూవ్ చేసుకోవచ్చు. సో బేసిక్గా ఏంటంటే ఇది ఏ డైరెక్షన్లో మూవ్ చేసుకోవచ్చు చైర్ని, ఇన్సైడ్, స్ట్రైట్, అవుట్ సైడ్. సో ఈ 3 డైరెక్షన్లో కూడా చైర్ని మూవ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎక్కడ కావాలితే అక్కడ. సో బేసిక్గా నీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇలా బయటకు ఉందనుకోండి, ఆర్ నాది ఇలా ఉంది, సో ఇది పెట్టుకోవచ్చు. నా రైట్ హ్యాండ్ వచ్చేసి బయటకు అవుట్వర్డ్ మూమెంట్లో ఉందనుకోండి, అవుట్వర్డ్లో ఫిక్స్ చేసుకుని మౌస్ యూస్ చేసుకోవచ్చు. సో దట్ హ్యాండ్కి అనేది పర్ఫెక్ట్ సపోర్ట్ ఉంటుందండి.
ఎందుకంటే ఈ మధ్యన మనం అందరూ హ్యాండ్ కూడా అస్తమానం ఇలా పెట్టి మనం బెండ్ అయిపోతూ ఉంటాం. అలా కాకుండా హ్యాండ్కి పర్ఫెక్ట్ సపోర్ట్ ఉందనుకోండి, మన లెంగ్త్ అడ్జస్ట్ చేసుకొని, సో మనకి నెక్ మీద ఎక్కువ ప్రెజర్ పడదు, నెక్ మీద హ్యాండ్స్ మీద. సో ఇది మెయిన్ ఫీచర్. నేను చైర్ తీసుకోవడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే, నాకు ఈ మధ్య నేను ఆల్మోస్ట్ 8 to 9 hours అనేది వర్క్ ఇక్కడ కూర్చుంటా చైర్లో. కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే నాకు ఈ నెక్ హ్యాండ్ సపోర్ట్ లేక నాకు ఈ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కొంచెం పెయిన్స్ వస్తాయి. సో దానికోసమని మెయిన్ ఇది తీసుకున్నా. సో ఇది చాలా మంచి అడ్వాంటేజ్ అండి. నార్మల్ చైర్స్లో మనకి ఈ ఫీచర్ కావాలంటే అరౌండ్ 15,000 ప్లస్ మనం పెట్టాల్సి వస్తుంది. కానీ అమెజాన్ బ్రాండ్ చైర్లో ఇది ఏంటంటే మనకి ఆల్మోస్ట్ 7,000కే మనకి ఇదే ఫీచర్ అవైలబుల్ ఉంది. సో అందుకే ఈ చైర్ తీసుకోవాల్సిన మెయిన్ రీజన్. సో దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతా, మీరు కావాలంటే నెక్స్ట్ యూస్ చేసుకోవచ్చు, ఆ లింక్ యూస్ చేసుకుని బై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఫీచర్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఏంటంటే మనకి ఇదండి, హైట్ అడ్జస్టబిలిటీ. సో ఇది మనకి అందరికీ కామనే, చాలా చైర్స్లో ఉంటుంది. ఇది చూస్తే మనకి ఈ బటన్ వాడి మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ప్రెస్ చేస్తే మనకి కిందకి మూవ్ అయింది. సేమ్ అలాగే మనం జస్ట్ లిఫ్ట్ అప్ అయ్యి ఇలా ప్రెస్ చేస్తే హైట్ అడ్జస్టబుల్. సో ఇదండి మన బేసిక్గా ఎవరి హైట్ కావాలంటే వాళ్ళ హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ఫస్ట్ ఫీచర్. ఓకే, నెక్స్ట్ రెండోది ఏంటంటే మనకి టిల్ట్ అడ్జస్టబిలిటీ, అంటే మన బ్యాక్ అనేది వెనక్కి ఫ్రంట్కి మూవ్ చేసుకోవచ్చు. సో సేమ్ ఇదే బటన్ మనం బయటికి లాగితే అన్లాక్, లోపలికి పుష్ చేస్తే లాక్. సో ఇనిషియల్గా లాక్ పొజిషన్లో ఉంటుంది. లాక్ పొజిషన్ అంటే ఏంటి, మనకి వెనక్కి బ్యాక్కి టిల్ట్ అవ్వదు. అదే మనం జస్ట్ రిలాక్స్ అవ్వాలనుకోండి, జస్ట్ ఇది ఇలా జస్ట్ అన్లాక్ చేసుకొని ఇలా జస్ట్ రిలాక్స్ అవుతుంది. కాకపోతే ఒక ఫీచర్ ఏంటంటే ఇక్కడ ఈ మూమెంట్లో మనం లాక్ చేయలేం. ఇలా ఉందంటే ఇది అన్లాక్ పొజిషన్లోనే ఉంటుంది. సో అటు ఇటు ఇంకా ఫిక్స్ చేయలేం, ఈ పొజిషన్లో ఫిక్స్ చేయలేం. సో ఇలా ఇదో మనకు కావాలంటే రిలాక్స్ అవ్వచ్చు కాసేపు అలా. మళ్ళీ బ్యాక్ టు పొజిషన్ వచ్చేసినప్పుడు వర్క్ పొజిషన్కి బ్యాక్ వచ్చేసి దీన్ని మళ్ళీ పుష్ చేస్తే సరిపోద్ది, ఇంక మళ్ళీ వెనక్కి వెళ్ళదు. సో ఇది సెకండ్ ఫీచర్ అనేది. ఇది కూడా మంచి ఫీచరే, మనకు కావాల్సినట్టు మనం అడ్జస్ట్ అవ్వచ్చు, రిలాక్స్ అవ్వచ్చు, మళ్ళీ బ్యాక్ టు వర్క్ పుష్ చేసుకోవచ్చు. సో ఇది రెండో ఫీచర్ అండి. నెక్ సపోర్ట్ అండి. ఇప్పుడు నెక్ సపోర్ట్ మీరు చూసారా ఇక్కడ. సో ఇలా ఇది అనేది మన నెక్ సపోర్ట్. సో ఎక్కువ అవర్స్ వర్క్ చేసేటప్పుడు కంపల్సరీ నెక్ సపోర్ట్ ఉండాలండి, లేకపోతే కంపల్సరీ నెక్ పెయిన్స్, స్పాండిలైటిస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో ఇలాంటివి రాకుండా పెయిన్స్ని రెడ్యూస్ చేసుకోవాలనుకుంటే మనం జస్ట్ చూసారుగా ఇక్కడ నెక్ సపోర్ట్. ఇదేం లేదండి, మనకి ఇక్కడ ఇలా హైట్కి బట్టి మనం ఎవరు ఏ డైరెక్షన్లో కావాలో ఆ డైరెక్షన్లో ఎలా తిప్పుకోవచ్చు. నేను మీకు క్లియర్గా స్టాండే చూపిస్తాను. సో ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ఇలా చూడండి, మీకు ఏ డైరెక్షన్లో కావాలో ఆ డైరెక్షన్, ముందుకి వెనక్కి ఎక్కడ కావాలో అలా సెట్ చేసుకోవచ్చు. ఇది అలాగే ఇక్కడ మనకి హైట్ కూడా అడ్జస్ట్ చేసి ఇచ్చారు. ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ హైట్ పుష్ చేసుకోవచ్చు. మళ్ళీ కావాలంటే కొంచెం ఎవరైనా కొంచెం పట్టు వాళ్ళు ఎవరైనా వాడుకోవాలన్నా సరే జస్ట్ అలా ఎక్కడ ఏ హైట్ కావాలంటే ఆ హైట్ ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇదొక మంచి ఫీచర్ అండి. ఎవరికి కావాలంటే అక్కడ ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇదంటే నెక్ అయిపోయాక మనకి లోవర్ బ్యాక్ చూసారా, మనకి మెయిన్ లోవర్ బ్యాక్ ఏంటంటే ఈ డైరెక్షన్ చూడండి ఎలా ఉందో సెటప్. మనకి స్మూత్గా ఉండి మన లోవర్ బ్యాక్ అయితే మన నడుము ఎలా అయితే డైరెక్షన్ ఉంటుందో అదే డైరెక్షన్ ఇది కూడా సెటప్ చేశారు. అంటే ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది మన నెక్ పర్ఫెక్ట్ సపోర్ట్ ఉంటుంది ఇక్కడ. ఇదేంటంటే మన నడుముకి సపోర్ట్ లేకుండా ఎక్కువ అవర్స్ వర్క్ చేసామనుకోండి, ఆబ్వియస్గా మనకు నెక్ పెయిన్ వస్తుంది. సో అది లేకుండా ఏంటంటే ఈ డైరెక్షన్ కూడా మన నడుము సైజ్ ఆర్ డైరెక్షన్ ఆర్ ఏమంటారు షేప్ ఎలా ఉంటుందో అదే షేప్లో ఇది కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇది కూడా అడ్జస్టబుల్ అండి. ఎక్కడైతే మనకి ప్రెషర్ కావాలో అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి సో చూడండి ఇది కూడా మన మూవబులే. ఇక్కడ చూస్తే ఇక్కడ కింద ఉంది, మనం ఎవరి హైట్ బట్టి ఒక నడుము కొంచెం పైకి కిందకి ఉంటుంది. సో దాన్ని బట్టి ఇది కూడా మనం మూవ్ చేసుకోవచ్చు. ఎక్కడైతే అక్కడికి కొంచెం మూమెంట్ చేసుకోవచ్చు. ఇలా ఇది కూడా మూమెంట్ చేసుకుంటే మనకి ఏంటంటే ఎవరికి ఎక్కడ సపోర్ట్ కావాలో అక్కడ సపోర్ట్ చేసుకోవచ్చు ఇది కూడా. సో లోవర్ బ్యాక్ సపోర్ట్, నెక్ సపోర్ట్ అండ్ హ్యాండ్ సపోర్ట్, ఈ 3 సపోర్ట్లు మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోగలిగితే మనకి ఎంతసేపు అయినా ఎన్ని అవర్స్ అయినా వర్క్ చేసుకోవచ్చు. సో ఈ చైర్లో సో ఇదండి బేసిక్గా అమెజాన్ బ్రాండ్ సాలిమో చైర్. సో ఇది తీసుకున్నా. సో దీని గురించి ఏంటంటే నెక్స్ట్ దీని ప్రైస్, దీని డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అమెజాన్ లింక్ కూడా పెడతా, అక్కడ చూడండి. ఓకే, సో అదండి దాని అన్బాక్సింగ్, సెటప్ అండ్ ఫీచర్స్. సో మ్యాక్సిమం అన్నీ కవర్ చేయడానికి ట్రై చేశాను, అన్ని ఫీచర్స్ కూడా. మీరు కనుక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం జస్ట్ కమెంట్స్లో మెన్షన్ చేయండి మర్చిపోకుండా. సో తప్పకుండా వీడియోని మాత్రం లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి చైర్ తీసుకోవాలనుకున్నా సరే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ హ్యాండిల్స్ కూడా మెన్షన్ చేశాను. జస్ట్ ఏమైనా అప్డేట్స్ కావాలంటే ఫాలో చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.